హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దేశ రాజకీయాలు ఎటు నుంచి ఎటు పరిగెడుతున్నాయో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. ప్రజలు మోసపోయాం, మా ఓట్లు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిసి దొంగతనం చేసిందంటూ గగ్గోలు పెడుతున్న టైం. అటు రాహుల్ గాంధీ అయితే ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు అని రోజు రోజుకి మోడీ చేస్తున్న అక్రమాల్ని, బీజేపీ గవర్నమెంట్ చేసినటువంటి దారుణాలని ప్రజల ముందు ఎండగట్టి నడి రోడ్డు మీద నగ్నంగా ఆ సాక్ష్యాధారాలతో నిలబెడుతున్నటువంటి టైం. ఈ క్రమంలో పక్క దేశం నేపాల్‌లో జరుగుతున్నటువంటి ఘటనలు మన ఇండియాలో ఉన్న యువతకి ప్రాణం పోస్తున్నాయా అనిపిస్తూ ఉంది. నేపాల్‌లో ఇప్పుడు గనక మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో, పూర్తి స్థాయిలో జెన్‌జీస్ అంటే ఎవరైతే 95 నుంచి పుట్టారో వాళ్ళంతా కూడా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. మన నేపాల్ గనక ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్రమాలకి, అవినీతులకి అడ్డాగా నేపాల్ మారిందంటూ ఇప్పుడున్న జెన్‌జీస్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఏకంగా ప్రభుత్వం పైన తిరగబడి రోడ్ల మీదకొచ్చేసి దారుణంగా ఆస్తులు తగలబెడుతూ నాయకుల్ని బట్టలిప్పి మరీ కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో హల్చల్ అవుతున్నాయి. ఇంతకన్నా ముందు మనం గనక ఆలోచించినట్లయితే దేశ ఆర్థిక పతనానికి మూల కారణం ఎవరంటే రాజకీయ నాయకులంటూ వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు, ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు మాట్లాడతావు, ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు ఫైట్ చేస్తావు, ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు స్వాతంత్రాన్ని పూర్తి స్థాయిలో అనుభవిస్తావు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అధికారుల్ని నువ్వు ప్రశ్నిస్తావంటూ యువత మొత్తం ఒక తాటి మీదకి వచ్చేసి గట్టిగా నినాదాలతో గవర్నమెంట్‌ని చించి చెండాడుతూ ఉంటే ప్రైమ్ మినిస్టర్స్‌తో సహా మొత్తం రాజకీయ నాయకులు ఎక్కడికంటే అక్కడికి పారిపోయారో ఒకసారి మనం ఆలోచించాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లే గతంలో బంగ్లాదేశ్‌లో కూడా సేమ్ పరిస్థితి. యువత తిరగబడ్డారు. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎటో అటు పారిపోయింది. ఇప్పుడు నేపాల్‌లో తిరగబడ్డారు. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మొత్తం సిస్టమ్ మొత్తం యూత్ చేతుల్లోకి వచ్చేసింది. ఇలా మనం చూసుకుంటే పోతే ఇండియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొనబోతుందా అంటే యెస్, కంపల్సరీగా ఇదే పరిస్థితి నెలకొనబోతుంది ఇండియాలో కూడా అనేది వాస్తవం అని అర్థమవుతుంది. నిరుద్యోగులకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ చెప్పాడు, ఇవ్వలేదు. రైతులకి మద్దతు ధర కావాలంటే బారికేట్లు పెట్టి దారుణంగా అణిచివేసినటువంటి ఘటనలు మనం చూసాం. పుల్వామా అటాకులు, పెహల్గాం దాడులు ఎన్ని జరిగినా కూడా పాకిస్తాన్‌కి యుద్ధానికి ముందే మేము 1 గంట ముందే ఫోన్ చేసాం, మేము మీ పైన యుద్ధం చేయట్లేదు, కేవలం ఎక్కడైతే ఆర్మీ బేసెస్ ఉన్నాయో వాటిపైనే అటాక్ చేస్తామంటూ చెప్పామనంటూ జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైశంకర్ అనే వ్యక్తి మాట్లాడుతూ చూసిన తర్వాత ఎంత చేతకాని ప్రభుత్వంలో మనం ఉన్నామో అర్థమైపోతుంది. అంతేకాదు ప్రజల ఓట్లు చోరీ చేసి ఎలక్షన్ కమిషన్ దారుణంగా మన వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తూ ప్రజల యొక్క ఓటు హక్కు, ప్రాథమిక హక్కుని, అత్యంత విలువైన హక్కుని అపహాస్యం చేస్తున్న వేళ రాహుల్ గాంధీ ప్రజల్లోకి బలంగా ఈ దారుణాలను తీసుకెళ్తున్న వేళ ఇండియాలో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొనబోతుందా అనే వార్తలు బయటకు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే నేపాల్ తిరోగమనం ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బంగారాన్ని తక్కువ రేటుకి నేపాల్‌లో ఇస్తున్నారో అప్పుడే నేపాల్ యొక్క తిరోగమనం స్టార్ట్ అయిందని అందరికీ అర్థమైపోయింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా దారుణం అన్నమాట. ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా అవినీతికి పాల్పడినటువంటి రాజకీయ నాయకులందరినీ భరతం పడటానికి యువత బయటకొచ్చింది. అందుట్లో ఒక కుర్రోడు ఒక మీటింగ్‌లో చేసినటువంటి ఆ ప్రసంగం ఈ నేపాల్‌లో జరుగుతున్నటువంటి తిరుగుబాటుకి నాందిగా మారింది. ఆ ప్రసంగం ఒకసారి మీరు వినండి. Today I stand here with the dream of building a new Nepal, with a fire of hope and passion burning within me. But my heart is heavy because this dream seems to be slipping away. Rise and shines, futures of this upcoming imperial empire. I, Yavushka Raut, the head boy of this everlasting imperial institute, Holy Well English Secondary School, welcomes you with open arms to our 24th annual program. I put myself before you this moment to shed light within your consciousness by piercing the dark nimbus that circles above you. I am present here today to immortalize a monumental change in the course of history. Nepal, our mother, this country gave us birth, nurtured us,
But what did it ask in return? Just our honesty, our hard work, our contribution. But what are we doing? We are bounded by the chains of unemployment, fleeing abroad in search of opportunities. We are trapped by the selfish games of political parties. Corruption has woven a web that is extinguishing the light of our futures. Youth, rise! We are the torch bearers of change. If you do not raise our voices, who will? If you do not raise our voices, who will? If you do not build this nation, who will? We are the fire that will burn away the darkness. We are the storm that will sweep away injustice and bring prosperity. Our ancestors shed their blood to give us this nation. We cannot sell it. We cannot lose it. We are the fire. We will burn every despair away. Now we must decide. Now we must decide. Will we drown in the darkness of despair or rise as the sun of hope? Will we change the fate of this nation or will we let it remain in shackles? King Birendra once said, even if I die, shall my country live on? All the youths, carry these words in your heart and engrave a monument of change in the course of history. Nepal is ours and its future is in our hands. Jai Yuva! Jai Nepal! విన్నారు కదా, నేపాల్ చరిత్రలో ఇంత పెద్ద జెన్జీస్ అంటే జెన్జీస్ అని ఎవరిని అంటారంటే 95 తర్వాత పుట్టినటువంటి యూత్ మొత్తాన్ని జెన్జీస్ అంటారు. ఈ జెన్జీస్ చేస్తున్న విప్లవం ఇప్పుడు ఇండియాను కూడా వణికిస్తుంది. మోడీని అయితే ఒక రకంగా నిద్రపోకుండా చేస్తుంది. ప్రజల్లో చైతన్యం వస్తే ప్రభుత్వాలు నిట్ట నిలువున కుప్పకూలిపోయి పతనావస్థకు చేరవలసిందే అని మరొకసారి బంగ్లాదేశ్, శ్రీలంక, ఆ తర్వాత ఇప్పుడు నేపాల్ని చూసినా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా ఇండియాలో కూడా ప్రజల్లో ఇటువంటి తిరుగుబాటు వస్తే, తిరుగుబాటు రావాలనే కదా చూస్తూ ఉన్నారు. ఒకవేళ వస్తే రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మిగిలిన బంగ్లాదేశ్లో అయినా, ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న, అంతకుముందు శ్రీలంకలో జరిగిన ఇదంతా ఒక రకంగా ప్రభుత్వాలపైన వ్యతిరేకతతో జరిగినటువంటి దాడులు మాత్రమే. ఇప్పుడు మీరు నేపాల్ని చూస్తే నిట్ట నిలువున తగలబెట్టేస్తున్నారు, కోర్టులను తగలబెట్టేస్తున్నారు, పొలిటికల్ బిల్డింగ్లను తగలబెట్టేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యసభ, శాసనసభ ఏమి అన్నిటిని కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కనిపించినట్టుగా ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో వాడిపైన దాడి చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మీరేమంటారు? ఇండియాలో యువత కూడా ఇలాగే చేయబోతూ ఉన్నారా? అక్రమాలని సహించలేక వారు కూడా రోడ్లు ఎక్కబోతారా? ఒకవేళ రోడ్లు కనుక ఎక్కితే ప్రభుత్వాల భవిష్యత్తులు ఏంటి? ఇది మన శత్రు దేశాలకి ఎలా ఉపయోగపడబోతుంది? మోడీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడానికి ఆయన చేస్తున్నటువంటి ఓట్లు చోరీ, అదేవిధంగా దొంగ రాజకీయాలే కారణమా? వ్యవస్థల్ని, ఈడీని, సిబిఐని, సిఐడిని, అన్ని డిపార్ట్మెంట్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఎవరైతే వాళ్ళకి ఎదురు తిరుగుతారో వాళ్ళపైన నిట్ట నిలువను దాడి చేసుకుంటూ వారి పర్సనల్ విషయాల్ని క్యాప్చర్ చేసి పక్కన పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ నీచమైనటువంటి రాజకీయాలని జరిపిస్తున్నారు మోడీ అంటూ వార్తలు వస్తున్న క్రమంలో మొన్నటికి మొన్న ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కూడా ఇటు టిఆర్ఎస్ ఓటు వేయలేదు, పక్కకొచ్చింది. జేడీఏ వీళ్ళు ఓటు వేయలేదు, పక్కకొచ్చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మళ్ళీ బీజేపీకే క్యాండిడేట్కే ఓటు వేశారు. ఇవన్నిటిని చూసుకుంటే మన తెలుగువాడైనటువంటి ఒక వ్యక్తికి ఓటు వేయకుండా బీఆర్ఎస్ హ్యాండ్స్ అప్ చేయటం వెనుక అసలు లాలూచి బీజేపీతో ఏంటి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన 11 మంది ఎంపీలతోటి బీజేపీకి సపోర్ట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే దీని వెనక మొత్తం కూడా వాళ్ళు చేసినటువంటి రాజకీయాలు, వాళ్ళ పైన ఉన్నటువంటి కేసుల ఆధారంగానే బీజేపీకి సపోర్ట్ చేశారనేది తెలుస్తూ ఉంది. ఈ హత్య రాజకీయాలని అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేసి రాజకీయ నాయకుల పర్సనల్ విషయాల్ని అండగా చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తుంటూ హత్య రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఇంకా మతతత్వవాదాన్ని రెచ్చగొడితే యువత చూస్తూ ఉండాలా అన్నదే ఇప్పుడు $100 ప్రశ్న. మీలో యువత ఎవరున్నా కూడా నేపాలు, బంగ్లాదేశ్, శ్రీలంక ఒకసారి మీరు చూసుకోండి. తిరుగుబాటు ఎలాగైనా వస్తుంది. ప్రజలు చేతకాని వాళ్ళు కాదు. మీరు మొన్నటి వరకు జిఎస్టీని విపరీతంగా పెంచేసి ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత జిఎస్టీని తగ్గించినంత మాత్రాన ప్రజలు ఎర్రి బాగులోలు కాదు అని తెలియచేసుకుంటూ మరో విప్లవం
ఇండియాలో మొదలవ్వబోతుందా అనే ప్రశ్నతోనే ఇది ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.